మూవీ చూసిన తర్వాత కూడా చాలా మంది అక్కడ పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రజల్ని లేపి బొచ్చగాలను కూడా లేపి అసలు మీరు ఇక్కడ వల్ల ఏజెంట్లు అని భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒక సినిమాని చూసే భయపడుతున్నారు వాళ్ళు. వాస్తవాన్ని చూస్తే ఇంకెంత భయపడతారో. వాస్తవంగా సినిమాలో ఉన్నటువంటి కొన్ని సీన్స్ కొన్ని ఇన్వెస్టిగేషన్ గ్రూప్స్ అన్నీ కూడా అక్కడ మా పాకిస్తాన్లో ఉన్నాయేమో అని చెప్పేసి భయపడుతున్నారు సినిమా చూసి. ఇది వాస్తవానికి దగ్గరగా తీసి ఈవేళ అద్భుత విజయాన్ని సాధించింది దురంధర్ సినిమా. నిజంగా ఈవేళ పాకిస్తాన్ లాంటి పిరికి దేశానికి భయాన్ని కూడా పుట్టించింది. ఎప్పుడు కూడా కాలు దూవుతూ నిష్కారణంగా దొంగ దెబ్బలు కొడుతూ మన భారతదేశం ఎప్పుడూ నాశనం అయిపోవాలని నిరంతరం దాన్ని ఇబ్బంది పెట్టాలని ఆలోచిస్తున్న విషపురుగు ఏదైనా ఉందంటే ప్రపంచంలో అది పాకిస్తాన్ దేశం. ఈవేళ దురంధర్ సినిమాను చూసే వాళ్ళు ఉలిక్కిపడుతున్నారంటే నిజంగా వాళ్ళు ఎంత ధైర్యవంతులు అర్థమవుతుంది. ఏదేమైనా ఈ సినిమా మన భారతీయ సినిమా ఇంత గొప్ప విజయాన్ని సాధించడం గర్వకారణం. అదేవిధంగా ప్రపంచ దేశాల్లో కూడా మంచి పేరు సంపాదించుకుంది దురంధర్ సినిమా. అంటే రోడ్డు పైన పడుకున్నటువంటి బిచ్చాలను లేపి కొట్టి మీరు ఇక్కడ వాళ్ళ లేదని వాళ్ళు హింసించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇక్కడ అందులో సీన్లు ఏంటంటే కొంతకాలం భిక్షగాడిగా అక్కడ పాకిస్తాన్లో ఉండే అక్కడ ఉన్నటువంటి నిఘా వ్యవస్థలు కూడా దొరకకుండా ఆ దేశంలో ఉన్నటువంటి గూఢచారులు మన వాళ్ళు గూఢచారి చేసి ఆ దేశాన్ని అస్థిరపరిచారని ఒక ఆలోచనలో ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు అలా తయారయ్యారు. ఏదేమైనా వాళ్ళకైతే ఒక భయం వచ్చింది. వీళ్ళు చాలా ఇలాంటి గూఢచారులు ఎవరైనా ఉన్నారా మన దేశంలో, మన దేశ రహస్యాలు ఏమైనా చేరవేస్తున్నారన్న భయం పట్టుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వారు అందరినీ కూడా ఇప్పుడు వాస్తవం అయితే మాత్రం సినిమాలో చూపించడు కదా, ఎప్పుడూ జరిగింది అయితే చూపిస్తారు కానీ వాస్తవాన్ని చూపించడం అది తెలుసుకోలేక వాళ్ళు ఎలా ఇబ్బంది పడుతున్నారు. పాకిస్తాన్ ఎప్పుడు నీచ బుద్ధి గల దేశం కాబట్టి అలా ఉలిక్కిపడుతూనే ఉంటుంది. ఒక్క రోజులో నలిపేయచ్చు భారత్ తలుచుకుంటే అన్న ఫీలింగ్ కలిగింది అన్నారు ఆ సినిమా చూసి. నాకు ఏమంటారు దాని గురించి? అలాగే ఉంటాయి కొన్ని ఉద్వేగకర ప్రసంగాలు విన్నా, అలాంటి సినిమాలు చూసినా మనం అలా అనిపిస్తుంది. కానీ మన భారతదేశం ఎప్పుడు కూడా శాంతి సౌఖ్యాలతో ప్రతి దేశం వర్ధిల్లాలని కోరుకుంటూ అందరూ బాగుండాలని కోరుకునే దేశం కాబట్టి ఎప్పుడు కూడా ఏ దేశాన్ని కూడా ఆక్రమించుకోవాలనే ఆలోచన ఎప్పుడు మన దేశానికి లేదు. అలాగైతే పాకిస్తాన్ని 3 సార్లు ఓడించాం, ఎప్పుడూ ఆక్రమించేసుకోవాలి, అది మనకు అవసరం లేదు. ఒక దేశాన్ని మీద ఆక్రమించుకోవాలని ముద్దు ప్రకటించిన చరిత్ర కూడా మన దేశానికి లేదు. అలాగే ఆ దేశాన్ని నలిపేయాలి చేసేయాలని ఆలోచన ఉంటే పాకిస్తాన్ ఎప్పుడూ కాలగర్భంలో కలిసిపోయేది. ఎన్ని ఎదవ పనులు చేసినా దాన్ని క్షమించుకుంటూ దాన్ని సహించుకుంటూ మన దేశం ముందుకెళ్తుందంటే కారణం మన ఉన్నటువంటి నిబద్ధత, మన మంచితనం, మన సాంప్రదాయం, మన సంస్కారం. ఆ దేశం ఏవేవో పేలుతుంటుంది కానీ ఎప్పుడూ జరిగే పనులు కాదు. ఏదేమైనా భారతదేశం గొప్ప సంస్కారగల దేశంగా ప్రపంచ దేశాల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది, అది చాలు మనకి. అదే సినిమా పైన టాలీవుడ్ సెలబ్రిటీలు మహేష్ బాబు కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, అందరూ మంచిగా ట్వీట్ చేయడం జరిగింది. కానీ అక్కడ ఉన్నటువంటి బాలీవుడ్ సెలబ్రిటీలు ఎవరు కూడా అంతగా ఆ సినిమాని పొగిడినటువంటి పరిస్థితి. చాలామంది అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ వీళ్ళందరూ కూడా ముస్లిం వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళే కాబట్టి ట్వీట్ చేయలేదని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. దీనికి ఎట్లేదు? వాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయండి. ఇప్పుడు పాకిస్తానీలు ఎలాంటి వాళ్ళు అంటే విషపురుగులు. ఆ విషపురుగులు ఏమంటే వీళ్ళు కూడా ముస్లిమ్సే కాబట్టి ముస్లిమై ఉండి ఇలా మాట్లాడతావా అని పగబట్టి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంటుందేమో అని భయపడతారు కాబట్టి వాళ్ళు ట్వీట్ చేయలేకపోవచ్చు. ఏదేమైనా నిజంగా దురంధర్ సినిమా హ్యాట్స్ ఆఫ్ ఆ డైరెక్టర్ గారికి, అలాగే నటించిన నటీనటులకి. ఏం చెప్తారంటే దురంధర్ సినిమా చూసిన తర్వాత కూడా చాలామంది మన దేశం ఇంత గొప్ప పని చేసిందని కూడా, ఇంత గొప్ప సినిమా తీసిందని కూడా డైరెక్టర్ని పొగుడుతూ ఉన్నారు. ఏం చెప్తారు ఈ సినిమా గురించి మీరు కూడా? మన దేశ సైనికులు ఎల్లప్పుడూ మన దేశాన్ని కాపాడుకుంటూ ఎన్నో త్యాగాలు చేస్తూ మనల్ని సుఖంగా బతకడం కోసం ఎన్నో త్యాగాలు చేస్తున్నారు. వాళ్ళు అన్ని త్యాగాలు మనకు తెలియపరచరు. కానీ కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని తెలిసిన వాళ్ళు మన దేశం కోసం మన సిపాయిలు ఇంత శ్రమిస్తున్నారా, ఇన్ని త్యాగాలు చేస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది. సినిమాలో చూపించింది కొంచెమే, ఇంకా ఎన్నో త్యాగాలు చేసిన మహానుభావులు మన మిలిటరీలో ఉన్నారు. అంత గొప్ప వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం ఇంత స్థిరంగా
ఇంత అద్భుతంగా మన జీవితాలు మనం ఎక్కడా కూడా ఎలాంటి భయం లేకుండా సాగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా మనం మాట్లాడుకునేది ఏంటంటే మన దేశ భద్రత విషయంలో మన సిపాయిలు చేసిన త్యాగం మరువలేనిది, మనం తీర్చుకోలేని రుణం కూడా అని చెప్పుకోవాలి. అంత గొప్ప త్యాగాలు చేశారు మన వాళ్ళు. వారికి మన దేశ సైనికులకి వందనం, సెల్యూట్ చేస్తూ ముందుకెళ్ళాలి. మనం వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవిస్తూ ఉండాలి. ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం ఆదరిస్తూ ఉండాలి.